హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి 3 నిమిషాల్లో 3 ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, 3 నిమిషాల్లో 3 ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న చూస్తున్నాం. ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్ళు, చేతులు, చెవులుగా, కొన్నిసార్లు మెదడుగా పనిచేస్తాయి అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్ళు, చేతులు, చెవులుగా, కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తాయని వ్యాఖ్యానించింది ఎవరు? అలాగే ఆధునిక కాలంలో శాసన కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయని వ్యాఖ్యానించిన వారిని తెలపండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్ళు, చేతులు, చెవులుగా, అలాగే కొన్నిసార్లు మెదడుగా పనిచేస్తాయని వ్యాఖ్యానించింది థామస్ రీడ్ అనే వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు. అలాగే ఆధునిక కాలంలో శాసన కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయని వుడ్రో విల్సన్ వ్యాఖ్యానించాడు. మరొక ప్రశ్న, రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న, మన దేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? చూడండి, మన దేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? అలాగే బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఆన్సర్ చూద్దాం. మన దేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ను 1990లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు. 1990లో మన దేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలో 1990లో ఏర్పాటు చేశారు. ఇక బొకారో ఉక్కు కర్మాగారాన్ని 1960లో 3వ ప్రణాళికా కాలంలో సోవియట్ యూనియన్ సహాయంతో నిర్మించారు. బొకారో ఉక్కు కర్మాగారాన్ని 1960లో సోవియట్ యూనియన్ సహాయంతో నిర్మించారు. మూడవ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటీవల ఏ రాష్ట్రం పాఠశాలల్లోని అన్ని రకాల శారీరక, మానసిక శిక్షలను నిషేధించింది? ఇటీవల ఏ రాష్ట్రం పాఠశాలల్లోని అన్ని రకాల శారీరక, మానసిక శిక్షలను నిషేధించింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. మహారాష్ట్ర పాఠశాలల్లో అన్ని రకాల శారీరక, మానసిక శిక్షలను నిషేధించింది. కొట్టడం, తిట్టడం, ఎగతాళి చేయడం, అసభ్య పదజాలం వాడటం లేదా విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావాన్ని కలిగించే ఏ రకమైన ప్రవర్తననైనా నిషేధించారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు కూడా వర్తిస్తుంది. ఇక ప్రతి 3 నిమిషాల్లో 3 ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది. ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదనపు ప్రశ్న చూస్తున్నాం. ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. 962 రోజులు చూడండి, 962 రోజులు ఏకదాటిగా పనిచేసి ప్రపంచ రికార్డు పొందిన అణు విద్యుత్ కేంద్రం పేరేంటి? చూడండి ఫ్రెండ్స్, ప్రశ్న 962 రోజులు ఏకదాటిగా పనిచేసి ప్రపంచ రికార్డు పొందిన అణు విద్యుత్ కేంద్రం పేరేంటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, please friends, like, share and subscribe to my channel. Thank you very much guys.